హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది ఎప్పటిలానే, అండ్ ప్రొడక్టివ్గా కూడా ఉంటుంది. వీడియో చూసి బోల్డ్ అంత మోటివేట్ అయిపోయి మీరైతే మీ పనులు చేసుకోవచ్చు. ఏదన్నా పని ఇప్పుడు చేస్తూ ఉన్నట్టయితే మంచిగా ఈ వీడియో పెట్టేసుకొని హ్యాపీగా చూస్తూ మీ వర్క్ అయితే చేసేసుకోండి. ఇంకా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అని చెప్పాను కదా, ఈవినింగ్ 4:30కి మా అమ్మాయిని క్రికెట్కి తీసుకెళ్తూ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ మేము ఇద్దరం స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాం. ఇంకా మీకు ఇలాంటి డ్రెస్సెసే కనిపిస్తాయిలేండి, ఎందుకంటే చలి బాగా పెరిగిపోయింది కాబట్టి మేము కంప్లీట్ వింటర్ వేర్లోకి వచ్చేసాం. ఇంకా మా అమ్మాయి 2 లేయర్స్ వేస్తుంది, కానీ మేము జస్ట్ బేసిక్ స్వెట్ షర్ట్స్తో సరిపెట్టేస్తున్నాం. ఇంకా పైన జాకెట్స్, స్వెటర్స్ ఇది కూడా వస్తుంది స్లోగా. వెదర్ అయితే ఇలా ఉంది 4:30కి. చూడ్డానికి ఇంత ప్లెజెంట్గా బాగుంది, కానీ బట్ చలి అయితే బాగా ఉంది. ఆ చలికి క్యాప్ పెట్టుకోకుండా వెళ్తే ఏంటంటే తలంతా పట్టేసినట్టు అయిపోతుంది. ఇంక ఈరోజు మా అమ్మాయికి వర్చువల్ క్లాసే ఈరోజు వరకు. ఈరోజు నైట్ అయితే తెలుస్తుంది రేపటి నుంచి ఆఫ్లైన్ ఉందా లేదా అనేది. సో క్లాసెస్ అటెండ్ అవ్వడం, ఆఫ్టర్నూన్ లంచ్ చేయడం అదంతా అయిపోయింది. ఇంకొంతసేపు అలా రిలాక్స్ అయిపోయి 4:30కి క్రికెట్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇంకా తను అలా డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి. ఆఫ్టర్నూన్ తన క్లాస్ అంతా అయిపోయిన తర్వాత చాలా బట్టలు ఉంటే అవన్నీ ఫోల్డ్ చేశాను. 2 డేస్ పట్టేస్తుంది బట్టలు ఆరడానికి. ఎవ్రీ ఇయర్ మాకు ఇది అలవాటే. ఇంకా కొన్ని రోజులు పోతే నైట్ టైం లోపల పెట్టేయడం అలా చేస్తూ ఉంటే అవే ఆరుతాయి స్లోగా. ఇంక ఇక్కడైతే ఆల్రెడీ బట్టలు మడత పెట్టి పెట్టేశాను కాబట్టి మావి అవన్నీ నీట్గా కబోర్డ్స్లో ఆర్గనైజ్ చేసేస్తున్నాను. ముందు నావి సర్దేసుకొని తర్వాత మా వారు అయితే సర్దేస్తాను. మా పాపవి ఈరోజు లేవు, తనవి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బయట స్టాండ్ మీద వేసున్నాయి. ఈరోజు తను వాష్ చేశాను అనమాట. సో అవన్నీ ఆరపెట్టాను కాబట్టి ఇంకా రేపు ఫోల్డ్ చేసి రేపైతే సర్దాలి. ఈరోజైతే మా ఇద్దరివే నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మీ లైకే నా మోటివేషన్. ఇది మాత్రం 100% కరెక్ట్. మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా? అయినట్లయితే నా కంటెంట్ మీకు నచ్చుతున్నట్లయితే వీడియోని హైప్ చేయండి. ఇంకా నావి సర్దేశాక మా వారివి అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసి కింద టీషర్ట్స్ పైన పెట్టేస్తే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం అలా కాకుండా వెళ్ళి యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసామంటే వాళ్ళు కిందవి పైకి, పైనవి కిందకి లాక్కునే ప్రాసెస్లో షెల్ఫ్స్ అన్నీ, వార్డ్రోబ్స్ అన్నీ పిచ్చి పిచ్చిగా అయిపోతాయి అనమాట. పిచ్చి పిచ్చిగా అవడానికి కూడా ఇదొక రీజన్ అనమాట. కొంతమంది ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టినా కింద పెడితే పైనవి, పైన పెడితే కిందవి లాగుతుంటారులేండి, అది వేరే స్టోరీ. మా వారు మాత్రం అలా కాదు. ప్యాంట్స్, థర్మల్స్ అండ్ ఇన్నర్ వేర్ అవన్నీ నీట్గా డిఫరెంట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేశాను. ఇంక ఈవినింగ్ ఇల్లు ఊడ్చి తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేసుకోవాలి. మళ్ళీ అది ఎలాగో ఉంది కాబట్టి ఇల్లు ఊడ్చేస్తాను. ఇల్లు ఊడ్చిన తర్వాత ముందు టీ పెట్టుకుంటాను. మంచిగా ఒక అల్లం టీ పెట్టుకొని టీని ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాను అనమాట. త్వరగా చీకటి పడిపోతుంది కాబట్టి పనులన్నీ త్వరగా కొంచెం ప్రీపోన్ చేసుకొని ముగించేసుకుంటే పూజ త్వరగా అవుతుంది. లేకపోతే మనం 6:30కి చేసుకున్నా కూడా ఏదో రాత్రి 8కి అలా చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అంత చీకటిగా అయిపోద్ది కాబట్టి వెదర్, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. గుడ్ ఈవినింగ్. నా కోసం టీ అయితే రెడీ అవుతుంది. ఇంకో 2 మినిట్స్లో పోసేసుకోవచ్చు.
హ్యాపీగా టీ ఎంజాయ్ చేయాలి. టీవీ చూస్తున్నాను, బిగ్ బాస్ ఇవాళ వెరీ ఎమోషనల్. ఫ్యామిలీ వీక్ అంటే ఏంటో నాకు ఎమోషనల్గా అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కనెక్ట్ అయిపోయి నేను కూడా ఏడ్చినంత పని అయిపోద్ది. బట్ ఈసారి లైవ్లో ఏమంతగా చూపించట్లేదు, ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి. సో బ్లాగ్ ఈవినింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఈవినింగ్ పనులు అవుతూ ఉన్నాయి. టీ తాగేసి ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టుకోవాలి. అది సంగతి. మా వాళ్ళు అయితే ఇంకా రాలేదు. మా వారు వచ్చి మా అమ్మాయిని తీసుకొస్తారు. ఈలోగా మనం ఫ్రెష్ అయిపోయి మన పనులు అయితే మనం చేసేసుకుంటూ ఉందాం. వాళ్ళు జాయిన్ అయ్యాక ఏం చేస్తాం ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి గుమ్మం ముందు దీపాలు పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపాలు పెట్టేసుకొని తర్వాత వచ్చి ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. కార్తీక మాసంలో ఈవినింగ్ మామూలుగా నేను రెగ్యులర్గా ఈవినింగ్ పూజ చేసుకునేప్పుడు నేనేమన్నా కొన్ని మార్నింగ్ ఒక్కొక్కసారి టైం సరిపోక వేరే పనులు ఉండడం వల్ల కొన్ని రోజు చదువుకోవడం కుదరదు కదా, అలాంటివి ఈవినింగ్ కవర్ చేసేస్తూ ఉంటాను. ఫ్రైడేస్లో అయితే ఏదో ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ అలా పెట్టుకుంటూ ఒక్కొక్కసారి కనకధార మార్నింగ్, ఒక్కొక్కసారి ఈవినింగ్ అలా, ఒక్కొక్కసారి మణిద్వీపం మార్నింగ్, ఒక్కొక్కసారి ఈవినింగ్ అలా. ఇప్పుడు మాత్రం కార్తీక మాసంలో మాత్రం పర్టికులర్గా ఎవ్రీడే ఈవినింగ్ దీపారాధన చేసుకున్నప్పుడు మళ్ళీ శివ అష్టోత్తర శతనామావళి అయితే చదువుకుంటాను. చాలామంది కార్తీక పురాణం ఈవినింగ్ చదువుకుంటారు, కానీ నాకు ఎందుకో మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో నేనైతే అప్పుడే చదువుకుంటాను. ఇక్కడైతే మళ్ళీ ఆవు నేతితో శివుడికి దీపారాధన నేను చెప్పినట్టే అవన్నీ చదివేసుకొని నా ఈవినింగ్ పూజనైతే ముగించేసుకుంటాను. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ దీపారాధన చేసినప్పుడు ఆ అగరబత్తి స్మెల్తో ఇల్లంతా ఒక మంచి టెంపుల్ ఫీలింగ్ అయితే వస్తుంది. దీని తర్వాత ధూపం కూడా వేసుకుంటాను. ఈరోజు ట్యూస్డే కాబట్టి ట్యూస్డే ఫ్రైడే మాత్రం నేను కంపల్సరీ మిస్ చేయకుండా ఇల్లంతా ధూపం అయితే వేసుకుంటాను. దీనివల్ల చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మనకే అసలు ఇల్లంతా. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, కంపల్సరీ మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తే నాతో షేర్ చేసుకోండి. ఇంకా అలా ధూపం కూడా వేసేసుకొని కొంతసేపు కూర్చున్నాను. స్నానానికి వెళ్ళే ముందే వెన్న చేద్దామని మీగడైతే తీసి బయట పెట్టాను. సో ఇక్కడ నేనైతే వెన్న చేసేసుకుంటున్నా. ఇంకో 2-3 మంత్స్ వరకు మన ఇంట్లో వెన్న చేయడం కుదరదు. ఇదే లాస్ట్ అని ఇంకొన్న మీగడంతా చేసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చలికి ఇప్పుడు పెరుగు తోడుకోవడం బాగా కష్టం. నేను చాలా రకాలుగా ట్రై చేసి ఏది వర్కౌట్ అవ్వక ఫైనల్గా వేయడం మానేశాను. ఎందుకంటే ఒక 1 డే తర్వాత ఆ పాలు మళ్ళీ పాడైపోతాయి కదా, అలా పాలు వేస్ట్ అయిపోతున్నాయని ఈ 2 మంత్స్ డిసెంబర్, జనవరి పీక్ వింటర్లో మాత్రం రోజు కంటి డిలైట్లో పాలతో పాటు పెరుగు కూడా వచ్చేస్తుంది. పెరుగు లేకపోతే నేను పెరుగు మీద మీగడతోనే చేస్తాను కాబట్టి మీగడ ఉండే ఛాన్సెస్ తక్కువ. ఏదన్నా కొంచెం పాల మీద మీగడ కలెక్ట్ అయితే అలా దాంతో ట్రై చేయొచ్చు, కానీ మోస్ట్లీ తక్కువే. ఎందుకంటే నేను ఇలా పాలు మరిగి ఇలా బాయిల్ రాగానే కాఫీ తాగేస్తాను కాబట్టి ఛాన్స్ ఉండదు. ఇలా నేను హోమ్ మేడ్ ఘీ ఎలా తయారు చేసుకుంటాను అనేది ముందు వీడియోస్లో చాలాసార్లు షేర్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. ఫైనల్గా ఇంత నెయ్యి అయితే వచ్చింది. దీన్ని కంటైనర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఇలా పోసి అటు వెళ్ళి వేరే పని ఏదో చేసుకొని వచ్చేసరికి ఇక్కడ వెదర్కి అలా సెటిల్ అయిపోయిందనమాట. అలా ఉంది వెదర్ అయితే చల్లగా. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే దోశలు వేసుకుందాం అని అనుకుంటున్నాం. ఇడ్లీ దోశ బ్యాటర్ చక్కగా రెడీ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో నేను మీకు ఒక మంచి చట్నీ రెసిపీ అయితే ఇక్కడ షేర్ చేస్తాను. ఆకుకూరతో చేసుకునేది, అది మెంతికూరతో చట్నీ ఏంటి అని అనుకుంటున్నారా? మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఇది మీరు పరాటాతో తినొచ్చు. యూజువల్గా పన్నీర్ ఆలు పరాటాతో చట్నీ తింటాం కదా, అలా దోశలో తిన్నా కూడా సూపర్ ఎమ్మీగా ఉంటుంది. పునుగులతో బాగుంటుంది, గుంత పొంగనాలతో బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకెక్కువ లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని కొంచెం ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోండి. వాటితో పాటు పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. 2 ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు
పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు ముందే యాడ్ చేస్తే మాడిపోతాయి కదా, సో పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మెంతికూర అయితే యాడ్ చేసేసుకోవాలి. మెంతికూరని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం యూజువల్గా పుదీనా కొత్తిమీర పచ్చడి చేసినప్పుడు ఎలా ఫ్రై చేసుకుంటాం అలా ఫ్రై చేసుకోండి. మరీ క్రిస్ప్గా ఏం ఫ్రై అవసరం లేదు, నూనెలో మగ్గితే చాలు అనమాట. ఇక్కడ నేను చూపిస్తాను, అలా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఈ గ్యాప్లో నేను టొమాటోస్ కూడా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న మెంతికూరకి 2 మీడియం సైజ్ టొమాటోస్ అయితే సరిపోతాయి. మీడియం కూడా కాదులేండి, ఒకటి మీడియం టొమాటో, ఒకటి చిన్నదైతే తీసుకున్నాను. వాటిని నీట్గా చాప్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ ఆకంతా ఫ్రై అయిపోయింది కదా, ఈ మిక్స్ని అంతా మీరు ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకొని సపరేట్గా మళ్ళీ అదే ప్యాన్లో అవసరాన్ని బట్టి ఆయిల్ ఉంది అవసరం లేదు అనుకుంటే పర్లేదు, కానీ ఆయిల్ లేదు అనుకుంటే మాత్రం మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని నీట్గా మగ్గించుకోండి. టొమాటోస్ బాగా మగ్గిపోవాలి. సో మూత పెట్టి నీట్గా మగ్గించుకున్నారంటే సరిపోతుంది. టొమాటోస్ మగ్గుతూ ఉన్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ అయితే వేసేసుకోండి. ఇలా చట్నీల్లో వేసుకోవడం కోసమే వెల్లుల్లి కూడా నేను నీట్గా పీల్ చేసేసి గ్లాస్ జార్లో వేసి అయితే పెట్టుకుంటాను. నేను సండే నెక్స్ట్ వీక్ అంతా ఈజీగా ఉండడాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను అనే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో వచ్చింది. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఛానల్లో చూసినా ఓకే, లేకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఫైనల్గా వాటన్నిటిని చల్లారనిచ్చి ఫైనల్గా అన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఈ చట్నీకి మాత్రం కంపల్సరీ ఇంగువ కరివేపాకు వేసి తడక పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మెంతికూరతో కూడా చట్నీ ఇంత బాగుంటుందా అని అంటారు మీరు ట్రై చేస్తే. మర్చిపోయాను, మిక్సీలో వేసే ముందు చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే చింతపండు పేస్ట్ ఉంది కాబట్టి నేను యాడ్ చేసేసాను. మీరు చింతపండు వేసుకునేలా ఉంటే టొమాటోస్ మగ్గుతున్నప్పుడే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసేసుకోండి. అంతే, ఫైనల్గా చట్నీ రెడీ అయిపోయింది. తడక పెట్టేశాను. నా దగ్గర కరివేపాకు అయితే లేదులేండి. సో నేను చెప్పినట్టే కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. పాలకూరతో కూడా చట్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ అలా షేర్ చేస్తానులేండి ఆ రెసిపీ కూడా. ఇలా నిల్వ ఉండే పికిల్స్ కన్నా కూడా ఇన్స్టెంట్ చట్నీస్ ఎక్కువ ఇష్టంగా తింటారు మా ఇంట్లో. మా పాప కానీ మా వారు కానీ, ఈవెన్ నాకు కూడా అవే ఇష్టం. రైస్లో తినాలన్నా టిఫిన్స్లో తినాలన్నా. ఇంకా ఫైనల్గా చట్నీ రెడీ అయిపోయింది కదా, దోశలు కూడా వేసేస్తున్నాను. మా అమ్మాయి ఇక్కడ సైన్స్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నారని నిన్న వ్లాగ్లో చెప్పింది కదా, దానికోసం వాళ్ళ ఫ్రెండ్స్ అందరు గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎవ్రీడే నైట్ 8 to 8:30 వీడియో కాల్లో డిస్కస్ చేస్తున్నారనమాట. ప్రాజెక్ట్ ఎలా ఫినిష్ చేయాలి, ఎవరు ఏ మెటీరియల్ తేవాలి, ఏ రోజు ఏ వర్క్ చేయాలి అని. దానిలో భాగంగానే డిస్కషన్ అవుతూ ఉన్నప్పుడు నా ఫోన్ లాక్ అయిపోయిందట. సో అన్లాక్ చేయించుకోవడానికి అయితే వచ్చింది. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నేనైతే సూపర్ ఫాస్ట్గా దోశలు వేసేస్తున్నాను. ఇంకా మంచిగా దోశలు తినేసి చక్కగా మజ్జిగ తాగేసి పడుకోవడమే. ఈ సీజన్తో ఆ సీజన్తో సంబంధం లేకుండా మీలో ఎంతమంది మజ్జిగ తాగుతారు అనేది నాతో చెప్పండి. ఇక్కడ మాత్రం వింటర్స్లో పెరుగు బాగా అవాయిడ్ చేస్తారు, జలుబు చేసేస్తుందని. మాకు అలాంటివి ఏమి ఉండవు. నైట్ టైం కంపల్సరీ ఆఫ్టర్నూన్ రోటీతో అయితే దాన్ని రైతా లాగా జీరా పౌడర్ అలా వేసుకొని కర్డ్ అయినా తింటాం, కానీ నైట్ టైం మాత్రం యూజువల్గా టిఫినే తింటాం కాబట్టి జనరల్గా మజ్జిగ తాగడానికే ఇష్టపడతాం. తాగడం మాత్రం కంపల్సరీ. ఇంకా తాగపోతేనే మాకు వేడి చేసేసింది అన్న ఫీలింగ్ అనమాట. అది ఇంకా ఫైనల్గా క్రిస్పీ దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి. మీరు దోశ బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటారు? గ్రైండర్లో వేసుకుంటారా, మిక్సీలో వేసుకుంటారా, ఎన్ని డేస్కి ఒకసారి ఇడ్లీ దోశ బ్యాటర్ చేసుకుంటారు అనేది నాతో షేర్ చేసుకోండి. చట్నీ రెసిపీ మీకు ఎలా అనిపించింది? ఒకవేళ ట్రై చేసి మీరు నాతో పిక్స్ కనుక షేర్ చేయాలంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ కూడా మీరు నాకు DM చేయొచ్చు, పిక్స్ అయితే షేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా దోశలు అయితే రెడీ. మా అమ్మాయి ఫోన్ కాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. మంచిగా నేనైతే దోశల్ని మెంతికూర చట్నీతో అయితే సర్వ్ చేశాను. మెంతికూర చట్నీ ఏంటి అనుకోకుండా ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి
తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో అయితే వారానికి ఒకసారి ఇలా మెంతికూర చట్నీ, మేతి పరాటా, ఆలు మేతి ఫ్రై మాత్రం కంపల్సరీ ఉంటుంది వింటర్ సీజన్లో. సో ఇది ఫైనల్గా మా డిన్నర్ ప్లేట్. వీడియో ఎలా అనిపించింది అనేది నాతో చెప్పండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.